ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం. హలో, హాయ్ ఫ్రెండ్స్. రుద్రాస్ 1234 అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా వైఫ్ అయితే మౌని అయితే ఉపవాసం ఉందండి. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మంచుతో శివలింగం చేసాము. అదైతే చాలా అద్భుతం, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. అది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అట్లా అంత ఇదిగా వస్తుందని చెప్పి. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇదేనండి ఫస్ట్ టైం అసలు మంచుతో మంచులింగం ట్రై చేయటం అనేది. మేమే ఓన్గా అలా ప్రిపరేషన్ చేసింది. మౌని ప్రిపరేషన్ చేసింది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. డీప్లో పెట్టేసి అలా మంచి వాటర్తో చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్నూన్ అయితే ఒక చెరుకు రసం బండి వెళ్తుంటే చెరుకు రసంతో అభిషేకం చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని ఈవినింగ్ అయితే ఇలా మంచులింగం తయారు చేసుకొని వాటర్తో మంచులింగాన్ని తయారు చేసుకొని చెరుకు రసంతో అయితే అభిషేకం చేద్దామని చెప్పి ప్రిపేర్ అయిందండి. ఈవినింగ్ అయితే పూజా కార్యక్రమం అదిగోండి, పలహారాలు, పులిహోర, కేసరి, ఇంకొకటి గారెలు, ఇంకా అరటిపళ్ళు, కొబ్బరికాయ, అదిగోండి హారతి కూడా ఇస్తుంది. పూలు అన్నీ అభిషేకం చేసి ఇలా మంచుతో శివలింగాన్ని తయారు చేసుకున్నందుకు మటుకి చాలా సంతోషంగా అయితే ఉందండి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా? కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మంచుతో తయారు చేసుకున్న శివలింగానికి అయితే మనం పూజ చేసుకున్న తర్వాత ఆ చెరుకు రసం అవి అన్నీ అభిషేకం చేసుకొని ఆ తర్వాత అది నిదానంగా కరిగిపోతూ అలా వచ్చిన తర్వాత ఆ వాటర్ని అయితే మనం అందరం ఏమన్నా దగ్గులు అలాంటివి ఉన్నా కానీ తాగొచ్చు. తాగితే మనకి ఉన్న జలుబు దగ్గులు అయితే తగ్గిపోతాయి. ఇంకా మొక్కలకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఎలా ఉందో చూడండి, చాలా బాగుందా? ఎలా ఉంది? మీకైతే నచ్చిందా? మార్నింగ్ నుంచి అయితే ఎటువంటి ప్లాన్స్ అయితే వేసుకోలేదు. కానీ ఈరోజు ఎందుకో ఆ శివయ్య మాకు దగ్గరుండి అన్ని కార్యకలాపాలన్నీ ఆయన చూసి దగ్గరుండి జరిపించినట్లుగా మాకు అనిపిస్తుంది. మాకైతే చాలా సంతోషంగా ఉందండి నిజంగా. నిన్న నైట్ అయితే అసలు ఇయర్ వెళ్తామో లేదో అనేది మాకైతే తెలియలేదు. కానీ మార్నింగ్కి అయితే అనుకోకుండా అన్నీ అలా సెట్ అయిపోయినాయి. మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈవినింగ్ కూడా పూజకు అలా మంచుతో శివలింగాన్ని అయితే తయారు చేస్తామని అసలు కొంచెం కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికప్పుడు ఏదో ఒక చెరుకు రసం బండి వెళ్తుంటే అభిషేకం చేసుకోవచ్చు అని తనకి మౌనికి ప్లాన్ వేసుకున్నప్పటికప్పుడే కానీ ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. శివాలయాలకైతే మేము పంచలింగాలకైతే వెళ్ళామండి. పంచారామాలకి అయితే వెళ్ళాము. అయితే ఇలా మంచుతో అమర్నాథ్ స్వామి అయితే మేము అసలు దర్శిస్తామో లేదో మాకైతే తెలియదు. కానండి ఈరోజైతే మటుకు నిజంగా మాకు మా ఇంట్లోకి ఆయన వచ్చినట్లుగా ఫీలింగ్ కలిగింది. చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫీలింగ్. చిన్నప్పటి నుంచి అయితే మా అందరికీ మా ఇంటి కులదైవం సాంబశివుడే అండి. శివయ్యని అందరం కొలుచుకుంటూ ఉంటాము. మా ఇంట్లో మా నాయనమ్మ దగ్గర నుంచి మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి
మా డాడీ వాళ్ళు ఏంటి, మా మమ్మీ, నాకైతే నా పరంగా కూడా నాకైతే చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఆ సాంబశివుడిని నమ్ముతాను నేను. ఆయనే నాకు అన్నీ చేస్తాడు. మౌనికి కూడా శివుడు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అంటండి. తను కూడా శివుడిని పూజిస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చిన కాంచి తను కూడా ఎక్కువ శివుడిని పూజిస్తుందండి. ఇంకా మా అబ్బాయి రుద్ర పుట్టేటప్పుడు కూడా నాకైతే చాలామంది చెప్పారు ఏమనంటే, నువ్వు మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఉంచుతున్నారు, మీకు మళ్ళీ అమ్మాయి పుడితే ఏం చేస్తారని. నాకైతే ఎందుకో మా డాడీ అంటే ఇష్టం కదా, డాడీయే పుడతారని చెప్పి ఆ ఫీలింగ్ అయితే ఉందండి. అలాగే నాకైతే బాగా డిప్రెషన్కి వెళ్ళా కదా, మౌని కూడా మనకు అబ్బాయి పుడతాడని అలాగే శివుడిని తలుచుకుంటా ఉండేది. అనుకున్నట్లుగానే మాకు అలా జరిగింది. ఇంకా తన పేరు కూడా రుద్ర అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయాము. తన పేరు అయితే నాగాద్వైత్ రుద్ర అండి. తనని రుద్ర రుద్ర అని పిలుచుకుంటాము. తనలోనే మా డాడీని చూసుకుంటాం అని కూడా మీకు ఇంకొక వీడియో ఉంది కదా, దానిలో చెప్పాము. ఇలా లాంగ్ వీడియోస్లో వాయిస్ ఇవ్వడం అయితే నిజంగా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకో తెలియదు కానీ మామూలు టైంలో అయితే బాగానే మాట్లాడేస్తాం కానీ ఇలా మన వీడియోకి మనమే మాట్లాడుతూ ఇలా ముందు ఉండాలంటే కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం ఏదో అలా అనిపిస్తుంది. కొంచెం నట్లుగా వస్తుందండి. మాట్లాడుతూ ఉంటే ఫ్యూచర్లో అయితే అలవాటు అయిపోతుందేమో. ఇంకా తనైతే దేవుడికి పెట్టిన పలహారాలన్నీ ఒకసారి అయితే టేస్ట్ చూస్తున్నాను. కేసరి అయితే చాలా బాగుంది. దాంతోపాటు గారె కూడా చాలా బాగుంది. ఇంకా పులిహోర కూడా చాలా బాగా